ఆవకాయ పల్లి చట్నీతో ఫుల్గా తిన్నా. అవును, నేను దొరకడం మా హస్బెండ్ లక్కీ అంతే. మనం అనుకోవాలి, వాళ్ళు దొరకడం. ఆమె 4 రోజులు కాపురం చేసిన తర్వాత ఆమె చెప్తుంది, మనం కాదు చెప్పాల్సింది. ఐఫై ఇయ్యి శశి, ఐఫై ఇయ్యి. కాదు పాపము, మంచిగా మాట్లాడతాడు. హాయ్ శశి. అవును అవునవును. వాళ్ళు ఏంటంటే, నీకు విషయము, నేను నిజంగా తన మీద నాకు బ్యాడ్ ఇంప్రెషన్ లేదు. చాలా ఇష్టం అబ్బాయి అంటే, నిజం చెప్తున్నాను. ఐఫై ఎందుకంటే మనం మామూలుగా మాటలు ఎలా ఉంటాయి, తన వెనకాల ఎలా ఉంటాడనేది తెలియాలి కదా. నేను మాట్లాడాను 9 నెలల నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాను. తను ఎలాంటి వాడనేది తెలుసు. ఆ, తను ఎలాంటి వాడనేది తెలుసు నాకు ఖచ్చితంగా. నేను 9 నెలల నుంచి మాట్లాడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో తను మాట్లాడతాడు, చేస్తూ ఉంటాడు, అన్నీ తెలుసు. కానీ చేంజ్ అనేది ఎలా వస్తుందో తెలియదు కదా. అత్త మామ ఇప్పుడు కన్న తల్లిదండ్రి ద్వారా చేంజ్ అవ్వచ్చు. ఎన్ని రోజులు అమ్మ నాన్న దగ్గర ఉన్నది వేరు కదా. ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఏదన్నా ఇష్యూ అయినా కూడా అట్లా, అంటే మనం ఎప్పుడూ ఒకరి గురించి పాజిటివ్ నెగిటివ్ రెండో ఆలోచించాలి అనేది నా ఉద్దేశం. పాపం మంచిగా ఉండాలి, లైఫ్ చాలా మంచిగా ఉండాలి. పిల్ల పాపలతో సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఓ 2 నెలలు మంచిగా తిరిగేసి వచ్చిన తర్వాత మన లైవ్లోకి వచ్చి ఎప్పట్లాగా మనతో మాట్లాడాలి, మనల్ని అలరించాలని కోరుకుంటున్నాను. నాతో కూడా ఇప్పటిలాగా మాట్లాడితే బాగుండని, ఏదో పోగొట్టుకున్న ఫీలింగు. ఒక 2-3 డేస్ నుంచి మాట్లాడట్లేదు కదా ఈ మధ్య. కనీసం మెసేజ్ కూడా రిప్లై లేదు కదా. అంటే తన వర్షన్ కరెక్ట్ కదా, తనని తప్పు అనుకోకూడదు. ఎందుకంటే తనకి బిజీ షెడ్యూల్ ఉంటుంది కదా. లేదు బాబీ, మా హస్బెండ్ రోజుకి 100 సార్లు అయినా అంటాడు, నీలాంటి వాళ్ళు అందరికీ ఉంటే అందరి ఇళ్ళల్లో ఆనందంగా ఉంటారని. ఓకే బాబీ. ఈ ఎస్ వాళ్ళతో మనం ఏదైనా బిజినెస్ వస్తే బాగుంటుంది బాబీ. ఈ ఎస్ వాళ్ళతో మనం ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందేమో. ఎస్సా. నేను స్వప్న, మా అమ్మాయి శ్వేత, మా వారు శ్రీనివాస్. ఈ శశి. హాయ్ దిల్లు తమ్ముడు. శ్రీమాత్రే నమః. శుభ మధ్యాహ్నం తమ్ముడు. బాగున్నారా? భోంచేశారా తమ్ముడు? లైక్ డన్. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. మాటలు మాత్రం చాలా బాగుంటాయి, అంతేకాని వ్రాంగా తన గురించి నాకు ఏమీ తెలియదు. పాపం చాలా మంచోడు. చాలా అంటే నేను జోక్గా ఏమంటారా, మీ దగ్గర నుంచి ఒపీనియన్ ఏమొస్తుందా అని అడుగుతున్నాను. కానీ శశి చాలా చాలా మంచివాడు అబ్బాయి, చాలా మంచివాడు, మంచి ఉన్నత భావాలు ఉన్న అబ్బాయి. ఒకవేళ ఏ చిన్న పొరపచ్చాలు వచ్చినా కూడా ఇద్దరికీ సర్ది చెప్పే అంత, ఇద్దరిని అమ్మని భార్యని అందరినీ సర్ది చెప్పే అంత తెలివి ఉంది ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి చాలా మంచివాడు, చాలా అంటే చాలా మంచివాడు. మంచితనం ఉన్నది, అన్నీ ఉన్నాయి. పెంకితనం కూడా ఉంది. పెంకితనం అనని కానీ మంచితనం ఉంది. కోపం రాదు, చాలా వరకు కోపం అనేదే ఉండదు ఆ అబ్బాయిలో. నిజం చెప్తున్నాను. చాలా మనిషిని డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ఉఫ్ఫు అని కొట్టుకుపోయేటట్టు చేస్తాడు. అంటే తన మాటలతోటి మనము అంటే ఒక 5 మినిట్స్లో మనం రీఫ్రెష్ అవుతాము. రీఫ్రెష్ అయ్యి ఉత్సాహంతో లైఫ్ స్టార్ట్ చేయగలుగుతాము. అది కూడా చెప్పడము అందరికీ రాదు శశి. ఊరికే అన్న ఏమంటావా, ఇన్ని రోజుల నుంచి వస్తున్నాడు కదా అంటే నీ గురించి మంచి ఒపీనియనే ఉందని చెప్పొచ్చు ఎప్పుడన్నా. అంటే నేను ఇలా కావాలని నీ మీద అన్నాను, శశి అక్క ఇలా చెప్పిందని చెప్తానులే, ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే. ఎస్ వాళ్ళతో ఏదైనా ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో. ఓకే. హాయ్ అక్క, బాగున్నారా? హాయ్ తమ్ముడు. శ్రీమాత్రి నమః. శుభోదయం తమ్ముడు. శుభ మధ్యాహ్నం తమ్ముడు. రామరెడ్డి తమ్ముడు, ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మన ఆలోచనలు పాజిటివ్ అయితే పాజిటివ్గా, నెగిటివ్ అయితే నెగిటివ్గా ఉంటాయి. ఏమంటారు అక్కో? నేను 4 రోజుల నుంచి తలకాయ ఆలోచించి ఇవాళనే రీఫ్రెష్ అయిన తమ్ముడు. నేను ఇవాళ నూనె పెట్టాను. నేను అసలు నూనె పెట్టాను, అప్పటి నుంచి చాలా రిలాక్స్ అనిపించింది. తల బద్దలయ్యింది. 2-3 రోజులు గుండు ఏమవుతుందో నాకు అర్థం కాలేదు. నిజం, నువ్వు అన్నది మటుకు మాత్రం నిజం తమ్ముడు. కాదు బాబీ, యుఎస్ ఉంటే ఎస్ అని పడుతుంది. అవునా? ఓకే ఓకే, అవునవును. కూల్ గాయ్ అర్జున్. అంతే. అంటే
తను